నేను మిమ్మును అనాథులుగా విడవను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆనాడు మోషేను వారు 3 నెలలు మాత్రమే దాచగలిగారు, కాపాడగలిగారు. తర్వాత ఆ మోషేను దాచిపెట్టలేక విడిచిపెట్టేశారండి. కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఏ శత్రువైతే ఆ యొక్క ఇశ్రాయేలీల మగపిల్లలను చంపించాలనుకున్నాడో అదే రాజకుటుంబములో పెరిగేటట్లుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ యొక్క యోసేపు విషయానికి వచ్చిన తండ్రి విడిచిపెట్టేశాడు, అన్నదమ్ములు అమ్మివేశారు, వారందరూ విడిచిపెట్టినా కానీ విడువను ఎడబాయను అన్నటువంటి దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపునకు తోడుగా ఉన్నాడు గనక ఏ బానిసత్వములో అయితే, ఏ దేశంలో అయితే బానిసగా అమ్మివేయబడ్డాడో అదే దేశములో గొప్ప రాజుగా ఏలుబడి చేశాడు.